హాయ్ ఎవ్రీవన్. నేనైతే ఫస్ట్ టైం బ్రెడ్ హల్వా ట్రై చేయబోతున్నానండి. అంటే ఇంట్లో బ్రెడ్ ఉంది. సరే దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు, ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా. నేనేం పెద్ద కుకింగ్ షెఫ్ కాదు, కానీ జస్ట్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చూద్దాం ఎలా వస్తుందో. ఫస్ట్ అయితే నా దగ్గర ఉన్న బ్రెడ్ని సైడ్స్ 4 ఎడ్జెస్ కూడా కట్ చేసేసుకుని స్లైసెస్గా కట్ చేసుకున్నాను, 2 పీసెస్గా. వాటన్నిటిని కూడా ప్యాన్ పెట్టి దాని మీద గీ వేసేసి వాటిపైన మొత్తం నా దగ్గర ఉన్న బ్రెడ్ స్లైసెస్ మొత్తం కూడా పెట్టేసి రోస్ట్ చేసుకున్నాను. చూడండి ఎంత చక్కగా, జస్ట్ ఒక 2 నిమిషాలకే మనకి మంచిగా రోస్ట్ అయిపోయి చక్కగా గీ స్మెల్ ఎంత బాగుందో. అసలు స్మెల్ చూస్తుంటే జస్ట్ ఇలా పీసెస్ తినేనంత మంచిగా స్మెల్ అయితే వస్తుంది. సో అవి రోస్ట్ చేసేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నాను అయిపోయిందా లేదా అని. నాకు కెమెరా సెట్ చేసుకోవడం కూడా తెలియట్లేదు. ఇప్పుడిప్పుడే జస్ట్ ట్రై చేస్తున్నాను కాబట్టి నేర్చుకుంటున్నాను. తర్వాత మళ్ళీ ఇంకొక గిన్నె తీసుకుని స్టవ్ వెలిగించే గిన్నె పెట్టేసుకున్నాను. మనం పాకం కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా షుగర్తో. ఫస్ట్ అయితే ఏం చేశానంటే డ్రై ఫ్రూట్స్ మనం నేతిలో ఫ్రై చేసేసుకుని తర్వాత అప్పుడు మిగిలిన ప్రాసెస్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను మళ్ళీ గిన్నెలో కొంచెం నెయ్యి తీసేసుకొని దాంట్లో నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అనేవి వేసేసాను. జీడిపప్పు, కిస్మిస్ ఉన్నాయి నా దగ్గర. సో ఇంకా అవే ఇచ్చేసాను. అవి చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసుకున్న తర్వాత వాటన్నిటిని కూడా చక్కగా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఏంటో వంటలు చూస్తున్నప్పుడు, వేరే వాళ్ళ వీడియోస్ అవి చూస్తున్నప్పుడు ఇంతే కదా, ఇంత సింపుల్గా చేసేయచ్చు అనిపించింది. మనం చేస్తున్నప్పుడు అవి మాడిపోతుంటే అప్పుడు తెలుస్తుంది బాబాయ్ ఎంత కష్టమా అని చెప్పి. సో నేనైతే ఒక కప్పు షుగర్ తీసుకున్నాను. ఆ షుగర్ యాడ్ చేసి కప్పుకి కప్పు వాటర్, అంటే నేను చూసిన వీడియోలో అయితే సో వాళ్ళు అలా యూజ్ చేశారు. నేను కూడా అవే మెజర్మెంట్స్తో ట్రై చేద్దాము అని చెప్పేసి ట్రై చేశాను అనమాట. సో ఒక్క కప్పు, కొంచెం తక్కువే తీసుకున్నాను కప్పుకి షుగరు. నేను స్వీట్ కొంచెం తక్కువే తింటాను కదా అని చెప్పేసి తగ్గించే తీసుకున్నా. ఇంకో కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాను. అయితే కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలి కాబట్టి లాస్ట్లో మిల్క్ కూడా వేడి చేసేసుకుంటున్నాను అనమాట ఒక పక్కన. ఈలోపు ఈ ప్రాసెస్ మనకి పాకం అంతా కూడా తయారైపోయి మనం బ్రెడ్ స్లైసెస్ వేసి అదంతా మిక్స్ అయ్యేటప్పటికి నాకు ఆ పాలు వేడై చల్లారుతూ ఉంటాయి కదా. సో అప్పుడు దీంట్లో యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి పక్కన పాలు కూడా వేడి చేసేసుకుంటూ అలా టెస్ట్ చేసుకుంటూ ఉన్నాను. అది కూడా నాకు ఏమంత పర్ఫెక్ట్గా తెలియలేదు. కొంచెం ఏదో అట్లా కొంచెం జిగురుగా అనిపించినంత వరకు ట్రై ఉంచేసి అలా నెక్స్ట్ ఏం చేశానంటే ఇక బ్రెడ్ స్లైసెస్ నా దగ్గర ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా ఫస్ట్. ఇంకా బ్రెడ్ స్లైసెస్ అనేవి దాంట్లో యాడ్ చేసేసుకుందామని చూస్తున్నాను అనమాట. ఎలా ఉంది ఏంటని కొంచెం కొంచెం తీయడం, అలా మళ్ళీ అతుకుతుందా లేదా, స్టిక్కీగా అయిందా లేదా అని చూసుకోవడం, మళ్ళీ అది అందులో పోయడం, ఇదే పని. అలా చూస్తూ చేసుకున్నాను. అంత పర్ఫెక్ట్గా ఏం రాలేదు కానీ పర్లేదు, పడేసి అంత దారుణంగా ఏం లేదు. అలా అని వావ్ సూపర్ అని అంత కాదు, పర్లేదు, టేస్ట్ బాగానే వచ్చింది. నేను ఎక్కడ మైనస్ చేశానంటే కొంచెం బ్రెడ్ స్లైసెస్ వేసిన తర్వాత బాగా కలిపేశాను. సో దానివల్ల ఏంటంటే మెత్తగా అయిపోయింది మొత్తం, అంటే పేస్ట్ లాగా. కొంచెం మనకి చిన్న చిన్న ముక్కలా తగిలితే బాగుండునేమో అనిపించింది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా నచ్చింది కదా. కొంతమందికి అలా పేస్ట్లా అంటే స్మూత్గా ఉంటేనే నచ్చుతుంది, కొంతమందికి కొంచెం కొంచెం పొడి పొడిగా తగులుతూ ఉంటే కూడా కొంతమందికి నచ్చుతుంది. అయితే ఏం చేశానంటే నేను పాలు కూడా కొంచెం ఎక్కువే యాడ్ చేశాను. నేనే ఆలోచించుకున్నానంటే మా పాప కూడా తింటుంది కదా, సో అది పాలు తాగదు విడిగా. సరే ఇలాంటి స్వీట్స్లో ఇలా యాడ్ చేస్తుంటే కొంచెం అలవాటు అవుతుందిలే అన్నట్టుగా పోసాను. అవి ఎక్కువైపోయాయి. సో దానివల్ల ఏంటంటే మరీ ఎక్కువ వచ్చాయి. ఇంతేనండి ఈ వీడియో.